రైట్ ఇప్పుడు టాప్ 2 న్యూస్ చూద్దాం. మెదక్ జిల్లా మెరుపుర వలయ ఎగిసిపడుతోంది. ఓరుగల్లు ఒంటి చేతి పడితే పట్టింది, నల్లగొండ నాగలెత్తింది. ఆదిలాబాద్ జిల్లా అగ్గి బార్టైట్ లేస్తోంది. కరీంనగర్ కదం తొక్కుతోంది. నిజామాబాద్ నిప్పులు చెరుగుతోంది. మొత్తంగా తెలంగాణ రైతాంగం తిరగబడుతోంది. ఓపిక నశించిన అన్నదాతలు అసమర్థుడి పాలనపై ఆగ్రద్వాహాలలో వెళ్లగక్కుతోంది. దాదాపు 2 నెలలుగా బస్తా ఎరువు కోసం తండ్లాడుతున్న రేవంత్ సర్కార్కు చీమ కుట్టినట్టయినా లేదంటూ మండిపడుతోంది. ఈ ప్రాంతం కాదు, ఆ ప్రాంతం కాదు, ఈ జిల్లా కాదు, ఆ జిల్లా కాదు, రాష్ట్రానికి రాష్ట్రమే ఇప్పుడు రగులుకుంటుంది. ఎద్దేట్ చేసిన యమునం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదంటూ శాపనార్థాలు పెడుతోంది. ఉదయం నుంచి బారులు తీరిన ఒక్క బస్తా ఇవన్నీ రాజ్యం ఉంటే ఎంత, ఊడితే ఎంత అంటూ ఏకమవుతోంది. బస్తా యూరియా కోసం రోజుల తరబడి పడిగాపులు కాసిన రైతులు రాజ్యం తీరును ఎండగడుతున్నారు. వర్షాకాలం సీజన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు 3 నెలలు దాటినా ఇప్పటికీ యూరియా ఇవ్వరా అంటూ ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. సో ఎరువుల కేంద్రాలు రైతుల ఘర్షణలకు వేదికగా మారుతున్నాయి. ఇటు బస్తా యూరియా కోసం మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. 10 ఏళ్ల సాగు వైభవం కాంగ్రెస్ ఏలుబడిలో ఎందుకు దుర్భరంగా మారిందని మండిపడుతున్నారు. పారిశ్రామిక అవసరాలకు యూరియాను మళ్లిస్తున్నారని రైతులు భగ్గుమంటున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి రవీందర్ అందిస్తారు. రైట్ శేఖరాచారి, చెప్పండి. సంజన, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఏ తరహాలో ఉందో అంతకు మించి నాగర్ కర్నూలు జిల్లాలో కూడా అదే తరహాలో యూరియా కష్టాలు రైతులకు తప్పడం లేదని చెప్పవచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా చాలా యూరియా కేంద్రాల వద్ద రైతులు వచ్చి అక్కడనే పడిగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కొన్ని కేంద్రాల వద్ద యూరియా ఇస్తామని చెప్పేసి మొన్న అంటే శుక్రవారం రోజు టోకెన్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ టోకెన్లు తీసుకున్న వాళ్ళు శనివారం వస్తే ఈరోజు 2వ శనివారం ఈరోజు ఇవ్వము అని చెప్పేసరికి మళ్ళీ సోమవారం రమ్మని చెప్తే ఈ రోజు వచ్చామని చెప్పేసి ఆ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కొన్ని సెంటర్ల వద్ద 10 గంటల వరకు కూడా రైతులేమో ఉదయం 3 గంటలకు వస్తే దానికి సంబంధించిన అధికారులు మాత్రం 10 గంటల వరకు కూడా అక్కడికి ఎవరు రాలేదు. వాళ్ళకు ఇస్తారా ఇవ్వరా అన్న విషయం కూడా చెప్పకపోవడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అయితే ఒక్కసారిగా రైతులు రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ ధర్నా చేయాలనే క్రమంలో అక్కడికి పోలీసులు చేరుకుని మళ్ళీ అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడి వేరే దగ్గర ప్రైవేట్ షాపుల వద్ద ఇప్పించే ప్రయత్నం చేశారు. తిమ్మాజిపేటలో అయితే గ్రామ పంచాయతీ వద్ద టోకెన్లు ఇస్తున్నటువంటి క్రమంలో కనీసం టోకెన్లైనా ఇవ్వాలని చెప్పేసి అక్కడ గందరగోళం నెలకొంది. రైతులకు పోలీసులకు కొంత వాగ్వాదం జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతినిత్యం చాలా రోజుల నుంచి కూడా తిరుగుతా ఉన్నాం, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఆ సమస్య ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారులు ఈ తరహాలో కొంతమంది అధికారులు ఇబ్బందులు గురి చేస్తే అసలు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అక్కడ రైతులు మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఒక క్రమంలో అక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళ ఓపిక నశించి బూతులు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం పైన తర్వాత స్థానిక ఎమ్మెల్యే పైన కూడా వాళ్ళు బూతులు తిట్టినటువంటి పరిస్థితి తిమ్మాజిపేటలో కనిపించింది. పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో అయితే పిఎస్సిఎస్ వద్ద అక్కడ ఒక్కసారిగా రైతులు ఎక్కువ మంది వచ్చారని చెప్పేసి ప్రమాద స్థాయిలో వాళ్ళు మెట్ల పైన పడితే వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి గేటుకు తాళం వేసి ఎవరికైతే యూరియా టోకెన్ ఉంటుందో వాళ్లకు యూరియాను బయటికి ఇస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ దొరకదని చెప్పేసి మహిళలైతే ఏకంగా గేటు దుంకి లోపలికి వచ్చేటువంటి ప్రమాద స్థితిలో వాళ్ళు దుంకుతున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. కల్వకుర్తిలో ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా పడిగాపులు రైతులు కాస్తే అంటే మొన్న ఇవ్వలేదు ఈ రోజు ఇస్తారని చెప్పి ఉన్న సమాచారం మేరకు రైతులంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ కల్వకుర్తి పిఎస్సిఎస్ వద్ద ఉదయం నుంచి కూడా 10 గంటల వరకు కూడా అక్కడ ఇస్తారా ఇవ్వరా అన్న మీమాంసలో రైతులు ఇస్తారేమో అని ఆశతో ఎదురు చూశారు. చివరకు వాళ్ళంతా కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఏవైతే పేపర్లు ఉన్నాయో ఏవైతే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సినటువంటి కాగితాలు జిరాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో పెట్టారు. చివరకు ఈ రోజు యూరియా లేదు ఇవ్వము అని చెప్పేసరికి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా వాళ్ళ దగ్గర అక్కడ పేర్చినటువంటి క్రమ సంఖ్యలో పేర్చినటువంటి జిరాక్స్లన్నీ కూడా తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఒక రకంగా యూరియా దొరకకపోవడము వాళ్ళకి నిన్ననే తెలిసినప్పటికీ అధికారులు మాత్రం దాని గురించి అంటే క్షుణ్ణంగా అంటే అది రైతులకు సమాచారం మాత్రం చేరవేయడంలో మరి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఈ రోజు యూరియా రాదని చెప్పి తెలిసినప్పటికీ కూడా రైతులకు 10 గంటల ఉదయం 9:30 10 గంటల వరకు కూడా యూరియా ఈ రోజు రాదని చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు లేదు? వాట్సాప్ రైతులకు సంబంధించినటువంటి ఏఈఓలకు సంబంధించినటువంటి వాట్సాప్ ప్రతి గ్రామానికి ప్రతి క్లస్టర్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులలో సమాచారం పెడితే వాళ్ళు తెల్లవారుజాము నుంచే వాళ్ళు రాకుండా ఉంటారు, ఉదయం నుంచి రాకుండా ఉంటారు. కానీ మరి అట్లాంటి సమాచారం కూడా ఇవ్వకుండా
మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారా అనేది కూడా ఒక ప్రశ్నగానే మిగిలింది. ఏదేమైనప్పటికీ ఈ దుర్భర పరిస్థితుల్లో కనీసం ప్రజాప్రతినిధులైనా కానీ అక్కడికి వచ్చి అసలు దానిపైన రివ్యూలు చేసి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, అసలు ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్న వాళ్ళకు కొంత ముందుగా ఇవ్వాలన్న ఆలోచన, లేదంటే దాని మీద సమావేశం ఏర్పాటు చేసి సంబంధించిన అధికారులను పురమాయించడమా, ఇవన్నీ ఏవీ చేయట్లేదు. మొత్తానికైతే రైతులైతే ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు వేసుకున్నటువంటి పంట చేలన్నీ కూడా ఒకవైపు వర్షాలు పడతా ఉన్నాయి, ఒకవైపు ఎండలు కొడతా ఉన్నాయి. ఈ దీంట్లో కనీసం ఇప్పుడు యూరియా ఏదైతే పంటలు ఉన్నాయో ఆ పంటలకు పెడితే కొంత ఏపుగా పెరిగి పంట వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈయన యూరియా పెట్టలేదంటే అసలు పంట మొత్తం చేతికి రాకుండా నాశనం అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన చెందుతూ ఈ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే అక్కడికి వచ్చిన యూరియా కోసం వచ్చిన వాళ్ళైతే చాలా ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ విషయం చెప్పకుండా మాకు ప్రతినిత్యం కూడా వస్తా ఉన్నాం, మా తిండి తిప్పలు దేవుడెరుగు, ఇంటికాడ ఉన్నటువంటి గొడ్డు గోద కుటుంబాలను పిల్లల్ని సైతం వదిలిపెట్టి వస్తా ఉన్నాం, మా పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు. ఎలక్షన్లప్పుడు వచ్చారు, దండాలు పెట్టారు, దశకాలు పెట్టారు, అన్ని రిక్వెస్ట్లు చేశారు. కానీ ఇప్పుడు మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాకు కావాల్సినటువంటి ఎరువులు అడుగుతున్నప్పుడు ఏ ఒక్క నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ మా దగ్గరికి రావటం లేదు, మాకు ఏ సమస్య ఉందని తెలుసుకోవడానికి కూడా కనీసం రావట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఏ తరహాలో ఉందో అదే తరహాలో జిల్లాలో మరి ప్రతినిత్యం కూడా ఏదో ఒక చోట రైతులైతే రోడ్లెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా అధికారులు ఇంకొక 10 రోజులు యూరియా అవసరం ఉంటుంది, ఇప్పటికైనా కావాల్సినంత సమకూర్చాలని, లేని పక్షంలో ఈ పెద్ద ఎత్తున కూడా మా పంటలు ఎండిపోతా ఉన్నాయి కాబట్టి మేము కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆల్రెడీ చేస్తున్నాం. అయినా కనికరించట్లేదు, అయినా పట్టించుకోవడం లేదు. పోలీసులు నాగర్ కర్నూలులో అయితే పోలీసులు మొన్న ఖచ్చితంగా ఈ రోజు ఇస్తామని చెప్పారు, కానీ మరి ఈ రోజు వచ్చేసరికి కూడా అదే పరిస్థితి కనిపించింది. కొంత ఎక్కడో ప్రైవేట్ గా ఇచ్చారు కానీ ఈ రోజు వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం ఇవ్వలేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రైతులైతే ప్రభుత్వం పైన తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఆల్ రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.